వికలాంగుడైన తనపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు రేప్ కేసును కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ విభిన్న ప్రతిభావంతుల వ్యవస్థాపకుడు వీరు యాదవ్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఒక ప్రైవేట్ ఆర్ఎంపీ చేస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్నాననే నెపంతో తనపై కక్షగట్టి ఈ విధంగా కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని వీరు యాదవ్ వాపోయారు. మాది విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం. అదేవిధంగా నేను వికలాంగుల హక్కుల చట్టం 2016 జిల్లా కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. మరి మా ఇంటి దగ్గర సర్వసిద్ధి పూర్ణచంద్రం అనే ఒక ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ మున్సిపల్ సంధిలో మెట్లు కట్టినందున మరి 7 ఏళ్ళుగా పోరాటం చేసి గత 2 ఏళ్ల క్రితం నుంచి పిటిషన్ అవి పెట్టి ఆ మెట్లు తీయించే నోటీసులు ఇచ్చి తీయించే క్రమంలో అతను తిరగబడినప్పుడు ఇదే ఎస్పీ గారిని ఆశ్రయించి మరి నేను ఆ మెట్లు తీయించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో. మరి అప్పుడు పట్టినటువంటి కేసు ఏదైతే ఉందో పూర్ణచంద్రరావు మీద డిపార్ట్మెంట్ వారు ఆ కేసుని విత్డ్రా అవ్వమని చెప్పి మరి నాపై తీవ్రమైన ఒత్తిడితో బెదిరింపులు తీసుకొస్తూ మరి ఈ మధ్య కాలంలో ఒక మహిళతో నా మీద దురుసుగా ప్రవర్తించి ఈ ఇబ్బంది పెడితే నేను ఆ మహిళ మీద ఆయన మీద మళ్ళీ కంప్లైంట్ పెడితే ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమె ద్వారా నా మీద కేసు పెట్టమంటే ఆమె మానేసి బ్రాండెక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కావాలనే ఇంకొక ఎస్సీ కులానికి చెందిన మహిళని తీసుకొచ్చి నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అదేవిధంగా అటెంప్టివ్ రేప్ కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుతూ నా ఏదైతే గౌరవం ఉందో దాన్ని ఇబ్బంది పెడుతూ నన్ను మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ విషయం నేను సిఏ గారు ఇబ్బంది పెడితే నేను ఎస్పీ గారికి సంప్రదించడం జరిగింది. మరి అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఎండార్స్ చేశారు. డిఎస్పీ గారు మరి నన్ను పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాను, పూర్ణచంద్రపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న వ్యక్తి మరి 13 తారీఖు చెప్పిన డిఎస్పీ గారు 26ని ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఇదంతా అవాసం ఫాల్స్ కేసు తేలిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా మరి డిఎస్పీ గారు ఆఫీస్కి రమ్మన్నారు. మరి వచ్చిన తర్వాత ఎక్కడైతే రాత్రి వీళ్ళందరూ సాక్ష్యం చెప్పారు ఫీల్డ్లో అక్కడ కూడా అదే సాక్ష్యం చెప్పారు. మరి ఫాల్స్ కేసును కొట్టేయకుండా డిఎస్పీ గారు మరి నేను వెళ్ళి అడిగితేనేమో ఇది విచారణ చేస్తున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నాపై కోప్పడుతూ కేసు మేము ఓటుకి సబ్మిట్ చేస్తామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టారో తెలీదు, కేసు కట్టారో తెలీదు. కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని విచారణ చేశారు, ఫాల్స్ అని తేలింది. ఫాల్స్ అని తేలిన తర్వాత మరి డిఎస్పీ గారు ఏ విధంగా మరి కోర్టులో సబ్మిట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. మరి పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే నిస్సహాయులైన 85% 15% నా శరీరంలో పనిచేస్తుంది. అలాంటి 15% పనిచేసే నాపై ఈ విధంగా ఇచ్చేస్తే సామాన్యులు ఇంకెంత ఇబ్బంది పడి ఈవేళ అటువంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమవుతుంది. చట్టాలు బలహీనులకి న్యాయం చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చారు, కానీ ఈ విధంగా చట్టాలను అపహాస్యం చేసే విధంగా చట్టాలు తీసుకొచ్చి పెట్టలేదు. కనుక దీనిపై ఉన్నతాధికారులు ప్రతి ఏదైతే జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే నేను పెట్టిన ఏదైతే ఫాల్స్ కేసు నేను కంప్లైంట్ పెట్టానో అది తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకొని నాలాగే ఇంకొక నిస్సహాయుడికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే వ్యవస్థని ఇలాంటి పూర్ణచంద్ర లాంటి వాళ్ళు వ్యవస్థను ఆడిస్తున్నారో ఇలాంటి వ్యక్తులు ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా ప్రతి చోట కూడా పదుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇటువంటి వాటిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని నిస్సహాయాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.